ఎస్ఐ అండ్ కానిస్టేబుల్‌కి ప్రిపేర్ అవుతున్నాను. నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారనేసి చాలా ఆశతో ఇది స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? అయితే శాతవాహనాస్‌కి ముందు పీరియడ్‌లో ఏం జరిగిందనేది ఒక్కసారైతే చూద్దాం. మనం హిస్టరీని చదివే అంటే మనం పాస్ట్‌ని మొత్తం పాస్ట్ గురించి చదివేదాన్ని హిస్టరీ అయితే అంటాం. అలాగే ఏవైతే మెటీరియల్స్ రిమైన్‌గా ఉండిపోయాయో వాటిని మనం ఆర్కియాలజీ అంటాం. అయితే ఏన్షియంట్ హిస్టరీ మనకి 2 బేసెస్ మీద చదవబడుతుంది. ఒకటొచ్చేసరికి లిటరరీ ఎవిడెన్సెస్ అండ్ ఆర్కియాలజీ ఎవిడెన్సెస్. రైట్? సో, లిటరరీ ఎవిడెన్సెస్ ఏంటి అంటే ఏవైతే బుక్స్ మనకి డిఫరెంట్ పోయెట్స్ అనేవాళ్ళు రాసుంటారో డిఫరెంట్ పీరియడ్స్‌లోన వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్ గాని, డిఫరెంట్ కింగ్స్ యొక్క సోషల్ సిట్యుయేషన్స్ గాని, అడ్మినిస్ట్రేషన్ యొక్క స్టేట్ గురించి గాని మనకి దీనిలో రాసుంటుంది. అలాగే ఆర్కియాలజీ ఎవిడెన్సెస్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ సోర్సెస్ అనమాట. లైక్ ఇన్‌స్క్రిప్షన్స్, కాయిన్స్, మోన్యుమెంట్స్, పిక్చర్స్, స్కల్ప్చర్స్. అయితే ఇన్‌స్క్రిప్షన్స్ ఏంటి అంటే మనకి ఏవైతే హార్డ్ రాక్స్ మీద టెక్స్ట్ గాని, పిక్చర్స్ గాని రాసి ఉంటాయో అంటే చెక్కి ఉంటాయో వాటిని మనం ఇన్‌స్క్రిప్షన్స్ అని అంటాం. అండ్ ఇన్‌స్క్రిప్షన్‌ని చదివేదాన్ని మనం ఏమంటాము అంటే మనకు ఎపిగ్రఫీ అయితే అంటాం. అయితే కాయిన్స్‌ని చదివేదాన్ని మనం న్యూమిస్మాటిక్స్ అని అంటామనమాట. ఓకేనా? అయితే ఈ కాయిన్స్‌లో ఏముంటుంది? కాయిన్స్ మీద ఏముంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ కింగ్స్ యొక్క విక్టరీస్ గాని, ఓకేనా? డిఫరెంట్ డిఫరెంట్ కింగ్స్ యొక్క విక్టరీస్ గాని, లేకపోతే వాళ్ళ యొక్క గవర్నెన్స్ గాని ఉంటుంది. ఈ ఇన్‌స్క్రిప్షన్స్ మనకి ఇవి తెలియజేస్తుందనమాట. కింగ్స్ యొక్క విక్టరీస్ ఆర్ గవర్నెన్స్. అయితే ఫస్ట్ ఇన్‌స్క్రిప్షన్ మనకి కాయిన్స్ గాని, ఇన్‌స్క్రిప్షన్స్ గాని రిలేటెడ్ టు తెలంగాణ హిస్టరీలో మనకి ఎక్కడ దొరికింది అంటే కోటిలింగ, కోటిలింగాల అనే దగ్గర దొరికిందనమాట. అది ఎక్కడుంది? వగల్తూరు మండల్‌లో మనకి జగిత్యాల డిస్ట్రిక్ట్‌లో ఉంది. అయితే కాయిన్స్‌లోన కింగ్స్ మనకి అంటే ఎవరెవరి కింగ్స్ మనకి నేమ్స్ దొరికాయి అంటే గోబాద, సిరికాంవాయ, సిరివాయు, సిరినారాయణ అండ్ సామగోప అనే కింగ్స్ నేమ్స్ అయితే దొరికాయి. అయితే తెలంగాణ వర్డ్ ఎలా ఒరిజిన్ అయింది అంటే తెలంగాణ వర్డ్ అనేది చాలా ఏషియంట్ వర్డ్ అనమాట. అయితే ఒక ఆర్కియాలజిస్ట్ అనమాట పరబ్రహ్మ శాస్త్రి గారు. ఓకేనా? ఇక్కడ ఇంకోటి కూడా మర్చిపోయాం ఏంటంటే ఈ ఇన్‌స్క్రిప్షన్స్ ఏ లాంగ్వేజ్‌లో అంటే ఈ ఇన్‌స్క్రిప్షన్ ఏ స్క్రిప్ట్‌లో ఉంది అంటే బ్రహ్మీ స్క్రిప్ట్‌లో మనకి రాసి ఉందనమాట. ఓకేనా? ఇన్‌స్క్రిప్షన్. అయితే అకార్డింగ్ టు పరబ్రహ్మ శాస్త్రి గారు ఏం చెప్పారు అంటే, ఎక్కడైతే తెలుగు పీపుల్ ఉన్నారో, ఆ ప్లేస్‌ని మనం త్రిలింగ దేశం అనైతే చెప్తాము. అంటే చెప్పబడింది అనేసైతే రాసారనమాట. అయితే వీళ్ళకి ఇంపార్టెంట్ మనకిక్కడ ఈ పీపుల్‌కి మనకి ఇంపార్టెంట్ సోర్స్ ఏంటి? వాటర్ ఎక్కడి నుంచొస్తుంది అంటే, గోదావరి రివర్, పెరినియల్ రివర్ దగ్గర నుంచి వస్తుంది. ఈ గోదావరి రివర్‌ని మనం ఇంకో పేరు కూడా పిలవచ్చు. అదే ఏంటి అంటే, తేలివాహ అని కూడా మనం డిస్క్రైబ్ చేయొచ్చు ఏషియన్ పీరియడ్‌లో. అయితే ఎవరైతే సరౌండింగ్స్‌లో ఉన్నారో, ఈ తేలివాహ రివర్ చుట్టూ ఎవరైతే ఉన్నారో, వాళ్ళని మనం త్రిలింగులు అని అంటామనమాట. ఓకేనా? తర్వాత మెల్లగా త్రిలింగ దేశం అని చెప్పారు. తర్వాత తెలంగాణ అని డిస్క్రైబ్ చేశారనమాట. అయితే స్టార్టింగ్ కింగ్ నుంచి ఇంద్రవర్మ దగ్గర నుంచి పుర్లి ఇన్‌స్క్రిప్షన్ గంగా డైనస్టీ దగ్గర నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కింగ్స్ ఉన్నారు కదా! కాకతీయ డైనస్టీ వరకు చాలా వర్డ్స్ అనేవి యూజ్ చేశారనమాట. త్రిలింగ, తిలింగ, తెలింగ అనేది యూజ్ చేస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ సినోనిమ్స్ అనమాట మనకి తెలంగాణకి. ఓకేనా? అయితే నెక్స్ట్ ఏమైంది అంటే, అదర్ ఒపీనియన్ ప్రకారంగా ఎప్పుడైతే కాకతీయ రాజ్యం అనేది పడిపోయిందో, అప్పుడు వరంగల్ రీజియన్‌ని అంటే మీ అందరికీ తెలిసిందే మనకి అంటే ఇండియన్ హిస్టరీలో చదువుకున్నాం కదా! కాకతీయాస్ డౌన్‌ఫాల్ అనేది వాళ్ళ యొక్క వీకర్స్ రూలర్ ప్రకారంగా అది అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది చాలా రూలింగ్ అనేది చేశారు. సో, వరంగల్ రీజియన్‌ని మాలిక్ మక్బూల్ అనే అతన్ని రూల్ చేశారనమాట. అతను ఎవరో కాదు ఢిల్లీ సుల్తాన్స్ యొక్క వజీర్ అనమాట. వీళ్ళని కూడా ఏమంటాము అంటే త్రిలింగన్స్ అని అంటామనమాట. నెక్స్ట్ మెల్లగా అంటే త్రిలింగన్ అని అనేవాళ్ళనమాట. ఓకే. నెక్స్ట్ మెల్లగా హిస్టోరియన్స్ కొంతమందనమాట తెలంగాణ అనేది క్లెయిమ్ చేశారంట. తెలంగాణ అని చెప్పారు. అయితే ఒక గ్రీక్ అంబాసిడర్ టోలెమీ అతను ట్రీటిసైజ్ ఇచ్చారనమాట. అంటే ట్రీటిసైజ్ అంటే ఏంటంటే లాంగ్ బుక్ అనేది రాసారనమాట. ఇచ్చారు. 'ద గైడ్ టు జియోగ్రఫీ' అనేది పేరనమాట బుక్ పేరు. దానిలో ఏం రాసుంది అంటే గోదావరి రివర్‌ని తేలివాహ రివర్ అని అనొచ్చు. అంటే అన్నారు అని చెప్పారనమాట.
ఎవరైతే బ్యాంక్ ఆఫ్ ది తేలివాహ రివర్ చుట్టూ అంటే ఎక్కడైతే ఉన్నారో అక్కడ తేలివాహ రివర్ బ్యాంక్స్‌లో ఉన్నారో వాళ్ళని మనం తైలంగాస్ అని అనొచ్చు. ఏమనొచ్చు? తైలంగాస్ అని అనొచ్చు. ఈ తైలంగాస్ ఎవరో కాదు ట్రైబల్ పీపుల్ అనమాట. తర్వాత తెలంగాణైట్ అని అన్నారు. ఆ తెలంగాణైట్ నేమ్ ఎక్కడి నుంచొచ్చింది అంటే మనకి తైలంగాస్ ట్రైబల్ పీపుల్ దగ్గర నుంచి వచ్చింది. అయితే తెలంగాణ పాపులర్ అవ్వడానికి అసలు కారణం ఎవరు అంటే డిఫరెంట్ పోయెట్స్ అనమాట ఆఫ్టర్ కాకతీయ పీరియడ్ తర్వాత. అయితే ఈ తెలంగాణ అంటే మనకి తెలంగాణ లాంగ్వేజ్ అనేది ఎప్పుడెప్పుడు యూజ్ చేశారు? తెలంగాణ వర్డ్ అనేది లాంగ్వేజ్ కాదు. తెలంగాణ వర్డ్ అనేది ఏ పీరియడ్‌లో యూజ్ చేశారు అనంటే మనకి అమీర్ ఖుష్రో అండ్ అబ్దుల్ ఫాజిల్ దగ్గర నుంచి ఈ పీరియడ్‌లో మనకి యూజ్ చేశారనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ అల్లావుద్దీన్ ఖిల్జీ అండ్ అక్బర్ పీరియడ్‌లో మనకి యూజ్ చేశారు. దీన్ని ఎవరిచ్చారు అంటే అకార్డింగ్ టు హూ అంటే పి. శ్రీరామ శర్మ దగ్గర నుంచి మనం అంటే ఇతను దగ్గర నుంచి మనము ఇది తెలుసుకోవచ్చు. ఏ పీరియడ్ నుంచి ఏంటి అనేసి. అయితే వర్డ్ తెలంగాణ అనే మనకి ఎక్కడెక్కడ ఏ ఇన్‌స్క్రిప్షన్‌లో మనకి దొరికింది అనంటే ఫస్ట్ ఇన్‌స్క్రిప్షన్ వచ్చేసరికి తెల్లాపూర్ ఇన్‌స్క్రిప్షన్ అనమాట. బీసీ 1417 సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో దొరికింది. తెలంగాణపురం అని అనమాట మనకి ఉందనమాట. ఓకేనా? తెలంగాణపురం అనేది ఉందనమాట. నెక్స్ట్ వేలిచర్ల ఇన్‌స్క్రిప్షన్‌లో ప్రతాపరుద్ర గజపతి గురించి రాసి ఉంది. 1510లో ఏడీ తిరుమల అండ్ చినకంచి ఇన్‌స్క్రిప్షన్‌లో శ్రీకృష్ణ దేవరాయ గురించి అయితే మనకి రాసి ఉందనమాట ఇన్‌స్క్రిప్షన్స్‌లో. ఓకేనా? అయితే తెల్లాపూర్ ఇన్‌స్క్రిప్షన్‌లో మనకి 2 పర్సన్స్ గురించి రాసుందనమాట. ఒకరొచ్చేసరికి నాగోజు అండ్ లయ్యలోజు. అయితే వీళ్ళు ఏం చేశారు అంటే తెలంగాణపురంలో ఒక స్టెప్ వాల్ వచ్చేసరికి బిల్డ్ చేశారనమాట. అందుకే మనకి తెలంగాణ ఇన్‌స్క్రిప్షన్‌లో ఈ 2 పర్సన్స్ గురించయితే రాసి ఉంది. అయితే కాకతీయ పీరియడ్‌లో బ్రాహ్మిన్స్‌ని తెలంగాణులు అని పిలిచేవారనమాట. బ్రాహ్మిన్స్‌ని ఏమని పిలిచేవారు? తెలంగాణులు. ఎవరైతే బిలాంగ్ అయ్యారో తెలంగాణకి వాళ్ళని బ్రాహ్మిన్స్‌ని తెలంగాణులు అని పిలిచేవారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇన్ తెలంగాణ వర్డ్‌లో ఆనేము అంటే కంట్రీ అనమాట. అకార్డింగ్ టు సురవరం ప్రతాపరెడ్డి ప్రకారంగా తెలంగాణ లాంగ్వేజ్ అనేది ఎప్పటినుంచి ఉంది అంటే గోల్కొండ రూల్ దగ్గర నుంచి మనకైతే ఉందనమాట. ఓకేనా? అప్పటినుంచి మనము యూజ్ చేసాము. బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆనేము దగ్గర నుంచి. ఆనేము అంటే కంట్రీ గదా! అప్పటినుంచి యూజ్ చేసేవారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి అవైలబుల్ సోర్సెస్ అనమాట. ఏ ప్రకారంగా మనం చదవాలి అంటే హిస్టరీ అనమాట 3గా మనకి డివైడ్ అయిందనమాట. 1 వచ్చేసరికి ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్ అండ్ హిస్టారిక్ అనమాట. ప్రీ హిస్టారిక్ అంటే నో రిటెన్ ఇక్కడ మనకి అంటే ఎటువంటివి రాసినవి ఉండవనమాట. ప్రోటో హిస్టరీ వచ్చేసరికి రిటెన్‌వి రాసుంటాయి గానీ అండర్‌స్టాండ్‌గా ఉండదు. అండ్ డెసిఫర్డ్ అనమాట. అంటే నాట్ అండర్‌స్టాండ్ మనకు అది ఏ స్క్రిప్టో గూడా అర్థం గాదు. హిస్టరీకి వచ్చేసరికి రిటెన్‌గా అవైలబుల్‌గా ఉంటుంది. సో, మనం ఇప్పటితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చిన వీడియోలో ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్ అండ్ హిస్టారిక్ అనయితే చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయినా అర్థమైతే క్లియర్‌గా ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డైలీ 1 వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ.